ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక స్వీట్ ఐటెం తయారు చేసి చూపిస్తాను. దానికి స్టవ్ అక్కర్లేదు, ఆయిల్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇది ఎలాగని అనుకుంటున్నారా? అది ఒక మంచి స్వీట్ అండి, ఐరన్ ఫుడ్ కూడాను. అదేంటో మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇదేంటో మీ అందరికీ తెలుసా? ఇది అందరికీ తెలుసు. నువ్వు పప్పు అండి. చూసారా, తెల్లగా ఉంది. నువ్వుపప్పు, బెల్లం. దీంతో చిమ్మిలు చేస్తానండి నేను. చిమ్మిలు అంటారు, నువ్వుపప్పు లడ్డూలు అంటారు, ఎవరు వాడుక భాషలో వాళ్ళు అంటూ ఉంటారు. ఈ చిమ్మిలు అనేది మనకి పాకంగా జిగురుగా రాకుండా సమానంగా ఎలా ఉండలు చేయాలో నేను చెప్తాను కొన్ని టిప్స్ తోటి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు దీన్ని పప్పు నేను మిక్సీలో వేస్తానండి. మిక్సీలో వేసే విధానం కూడా మనకి ఎలా అన్నది చూడండి జాగ్రత్తగా. ఒక కప్పు పప్పు తీసుకున్నాం అనుకోండి, మనం ఒక గ్లాస్తో గ్లాసు పప్పు తీసుకున్నాను. దానికి గ్లాసు వెంతుగా బెల్లం తీసుకోవాలి. అలా నిండుగా తీసుకుంటే జారు కింద అయిపోతుంది చిమ్ములు అనేది. ఒకట్లోనే కొద్దిగా చెప్పాలి. మొత్తగా మాత్రం తిప్పుకోవాలి. మొత్తగా తిప్పితే అస్సలు బాగోదు. అంతేనండి. ఇది మనం చూసారా, నాగుల చవితి వస్తుంది దీపావళి వెళ్ళిన తర్వాత. ఆ దీపావళి వెళ్ళినప్పుడు నాగుల చవితికి సుబ్రహ్మణ్య స్వామి పొట్టలో వేసుకోవటానికి, అలా మంగళవారాలు ఎవరన్నా పూజ చేసుకునేటప్పుడు 3 వారాలు 6 వారాలు పాలు పోసుకుని పొట్టలో చిమ్మిలే చేసి పెడతారండి సుబ్రహ్మణ్య స్వామికి. ఇదిగోండి, ఇలాగా మనం వేసుకోవాలి పదునుగాను. మరీ పప్పులు వేసుకోకూడదు, అలాగని మరీ ఇదిగా వేసేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని బేసన్లోకి తీసుకుని కొద్దిగా దీంట్లోనూ కొంచెం వేసుకుని, అలానే ఈ బెల్లాన్ని కూడాను మనం ఒక తిప్పుకోవాలి. మరి ఇది వరకు అంటే రోల్లోనూ చాలా శ్రద్ధగా చేసుకునేవారండి చిమ్మిలి అంటేను. మనం ఉత్తి బెల్లం తిప్పామనుకోండి పాకం కింద అయిపోతుంది. ఇదిగో ఈ విధంగా చూసారా, బెల్లం పప్పు కలిపేయాలి. కొంచెం పౌడర్ దాంట్లో ఉంచుకుని మరి బెల్లం తిప్పాలి. చాలా కష్టంగా కొంచాలు తొక్కేవారండి రోట్లోని ఇదివరకు. ఇప్పుడు మనం చాలా సులువుగా 5 నిమిషాల్లో చిమ్మిలు తయారు చేసేసుకున్నాం. ఎవరన్నా మెచ్యూర్ అయినప్పుడు పిల్లలు 3వ రోజు పేరెంటానికి కంపల్సరీ చిమ్మిలు చేసేవారండి. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదండి, ఇది ఎలా వండలు చేయాలో ఏంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూసారా, ఇలా వేసుకున్న మిక్సీలోను కరెక్ట్గా బెల్లం అది సరిపోయింది. ఒక్కోసారి బెల్లంలో కూడా తేడా ఉంటుందండి. ఆ తేడా వల్ల మీకు ఏదైనా అవ్వకపోతే కొంచెం తీపి బాగా తింటామనుకుంటే ఇంకా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూసారా, ఇలా వెయ్యాలి. మరీ ముద్దగా కాకుండా, మరీ పప్పులా కాకుండా వెయ్యాలి. చూడండి, అక్కడక్కడ కొద్దిగా పప్పు ఉండి ఇదిగో ఇలా నొక్కుతూ అంటే అయిపోతుంది చక్కగా. మనం నాగుల చవితికి చేసుకుంటారు, అందరూ షష్ఠికి చేసుకుంటారు. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు 3వ రోజు పేరెంటానికి మాత్రం కంపల్సరీ చిమ్మిలు పెడతారండి. పిల్లలకు కూడా నడం గట్టని. చిమ్మిలు అనేది ఐరన్ ఫుడ్. ఎవరికైనా బ్లడ్ తగ్గినప్పుడు చక్కగా రోజుకి 1-2 తింటే చాలా బాగుంటుందండి. ఇలా దగ్గరగా వండ చేసేసుకుని ఇదంతా నేను మళ్ళీ ఎలా వండలు చేయాలో ఏంటో నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, మీ అందరి కోసం చిమ్మిలు ఉండలు తయారు చేశాను, నువ్వుల ఉండలు. ఇది వేయించక్కర్లేదండి, పచ్చిపప్పే. దాంట్లో పల్లీలు వేసుకోవటం కానీ ఏది కూడా కలపక్కర్లేదు. ఉత్తి పచ్చిపప్పును మిక్సీలో తిప్పుకోవటం, ఓపుకుంటే రోల్లో చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఇది ఐరన్ ఫుడ్. బ్లడ్ లేని వాళ్ళు రోజుకు 1 ఉండ తింటే చాలా మంచిది.
నడుం నొప్పులైనా మోకాళ్ళ నొప్పులైనా కూడా ఇప్పుడు అందరూ కూడా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది చిమ్మిని 2 కేజీలు తొక్కుకుని చక్కగా ఉండలు తయారు చేసి తింటున్నారండి. ఎక్కడ చూసినా చిమ్మిలు ఉండండి. అందుకే చిమ్మిలు అంటే ఇది వరకు వచ్చేవారు కాదు. ఇప్పుడు డాక్టర్లు కూడా తినమని చెప్పారని చెప్పి చిమ్మిల్లోకి ఎవరు మానకుండా వచ్చేస్తున్నారండి. ఇది నువ్వుపప్పుతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నువ్వుపప్పు చాలా నడం గట్టి కూడాను కూరల్లో పొడి వేసుకోవచ్చు, వేయించుకుని చాలా రుచిగా ఉంటుంది. పూర్వం అయితేను మనకి నువ్వులు కొనేసి పప్పు తయారు చేసేవారండి. మా అత్తారింట్లో ఏంటి, మా అమ్మగారి వాళ్ళు ఏంటి, కొంచెం నువ్వులు కడిగి పప్పు తయారు చేసి ఎప్పుడు 2 కొంచెం పప్పు స్టోర్ చేసుకునేవారండి. ఉండలు కావాలంటే ఉండలు చేసి పెట్టేవారు. నువ్వు పిండి బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ అన్నింట్లోనూ నువ్వు పొడి, లేకపోతే సాయంత్రం వేళ నువ్వు పొడి చేసి అన్నంలో నెయ్యి వేసుకుని వేడివేడిగా అన్నం పెట్టేవారండి పిల్లలకి. ఈ నువ్వు పప్పు తినటం వల్ల నడుం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి. నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో అందరూ తిని ఆనందించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.